ఈయన కూడా తొక్కిపాడేస్తున్నాడండి. ఎవరిని? అందరిని తొక్కిపాడేస్తాడు. విచిత్రమైన వ్యక్తులు ఉంటారండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని సమస్యలు మొదలైన తర్వాత ఆ భక్తి కాస్త ఏమవుతుందండి? చదవకపోతాడు. పౌలు గారు పెద్ద ఆయన అంటారు, చదవండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 19వ వచనం చూడండి. 20వ అధ్యాయం 123వ పేజీ అండి. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగూ ప్రభువుని సేవించుచుంటునో మీకే తెలుసును. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగా ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట వారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులను గ్రీసు దేశస్తులను ఎలాగూ సాక్ష్యం ఇచ్చి ఉంటునో ఇదంతయు మీకు తెలుసు. దేవునికి స్తోత్రం. పౌలు గారి శోధనలు వచ్చే రాలేదా? చెప్పండి. ఎలాంటి శోధనలో? ఉపవాసం ఉన్నప్పుడు మటను, ఉపవాసం ఉన్నప్పుడు పెద్ద మాసం, ఉపవాసం ఉన్నప్పుడు ఎండు మొక్కలు, ఈ శోధనలు కాదు. అలాంటి శోధనలు, అవి శోధనలు అంటారు ఎవరైనా? వాటిని శోధనలు అంటారండి. నేను ఉపవాసం ఉన్నప్పుడే తెస్తాడు అయ్యారు. ఏంటి తెచ్చేదేంటి? పక్కన పడేసి ఉంచచ్చు కదా, చేసి ఫ్రిడ్జ్లో పెట్టి సావచ్చు కదా. మళ్ళీ అది కూడా మాకు చెప్పాలండి. అదేమన్నా శోధన ఏమన్నా? అదేమన్నా సమస్య? మరి ఏమన్నా జాతీయ సమస్య? అదేమన్నా? ఆడికి తలకే లేదు. ఈరోజు ప్రార్థన, ఈరోజు ఆరాధన, ఈరోజు ఉపవాసం అనే ఇంగిత జ్ఞానం వాడికి లేదు. లేనప్పుడు ఏదో తెచ్చిపెట్టేస్తాడు. నీకున్నారు కదా. అది శోధన అట్టండి. మరలా అది శోధన. ఆ శోధన మళ్ళీ చేయించలేక దాన్ని కూడా చేయించలేక వండేసుకుని తినేస్తాను. అయ్యగారు ఉందామనుకున్నాను కానండి ఈరోజు శనగ ఉళ్ళిపోతుందా? శనగ ఉళ్ళిపోద్ది ఎక్కడన్నా శుభ్రం చేసుకుని చెప్పండి అనిపెట్టుకోవాలా? ఇవి కాక ముందు ఆయన పాపం తెలుసు. నిజంగా చెప్పాలని కొన్నిసార్లు వాళ్ళకి తెలుసో తెలియక తెస్తారు. మరి ఈయనకి ఏమైంది? ఈ బుడతకే ఏంటండి, ఈ బుడతకి బుద్ధి ఉండదు, వండేస్తుంది. మళ్ళీ పేరు ఎవరో తోసేద్ది. ఎంత దగ్గర వాళ్ళు ఎవరు ఉండరండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు శోధన నలుగురు కూర్చున్నప్పుడు ఎంత అనుకుంటాను, ఉపవాసం ఉంటానని అక్క అనుకుంటాను, కానీ మీ అన్నయ్య ఏదోటి హల్లెలూయా హల్లెలూయా. ఈ 90 వాళ్ళందరూ చేసే పనులు అనుకుంటా చేస్తుంది. వీళ్ళకేం శోధనలు వస్తాయి తెలుసా? వీళ్ళకేం వస్తాయి? నలుగురు ఉన్నప్పుడు ఓ శేషం చెప్తాడు ఎవడో తలకు మార్చినాడు. వీడికి అది శోధన. అది శోధన అంటారండి ఎవరనండి? అది శోధన ఏంటండి? అది శోధన, అది సమస్య. అలాంటి శోధనలు ఎవరికైనా వస్తాయా? అది శోధన అంట. తాగా ఏదైనా ఒక గ్లాస్ తాగితే ఏం కాదులే, ఏదైనా ఒక ఏ ఆకులో ఏ గడ్డు నవలచ్చు అన్ని. అది శోధన అంటండి. ఇలాంటి శోధన యేసు ప్రభు నామం పేరున మనం గమనిస్తే నిత్యము దేవుని ఆరాధించేవారు సింహాల బోన్లో ఉన్న క్షేమంగా బయటకు వస్తారు. మీ వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి సమస్యల మధ్యలో, ఈ రోజున శోధన మధ్యలో, మీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి బంధకాలు, ఎలాంటి ఉరులు, ఎలాంటి వలల మధ్యలో మేము చిక్కుబడిపోయామండి, బయటపడలేకపోతున్నాం అని మీరు భయపడుతున్నా నా దేవుని పేరట పరిశుద్ధ గ్రంథం సవాలుగా చెబుతుంది. ఆ రాజు అంటాడు, దానియేలు దేవుడే దేవుడు. కారణం ఏంటంటే నిత్యము సేవించే వారిని ఆయన ఏ పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టడు, రక్షిస్తాడు అని దానియేలు గురించి రాజుగారు చెబుతున్నారు. రెండవదిగా మీరు వినండి, ఈ పెద్ద పౌలు గారు అంటారు, నాకు యూదుల వలన ఏమొచ్చాయి? యూదుల కుట్రల వలన శోధనలు వచ్చాయి. కుట్రలు చేసేది ఎవరు? అన్యులు కాదు. హలో, కుట్రలు చేసేది ఎవరండి? అన్యులు అస్సలు చేయరండి. పాపం వాళ్ళు పోతూ అక్కడికి వచ్చి ఇలా అనుకుని పోతారండి. ఇక్కడ దేవాలయం దగ్గర అన్యులు కట్టికి విగ్రహారాధికులు, మాలలు వేసుకునే వాళ్ళు, పూజలు చేసుకునే వాళ్ళు, ఉదయాన్నే లేసి సాష్టాంగ సూర్య నమస్కారం చేసుకునే వాళ్ళు సైతం అక్కడికి వచ్చి ఇలా అనుకుని పోతారండి. ఎప్పుడు మందిరానికి వచ్చే వీడికే బుద్ధి ఉండదండి. ఎప్పుడు మందిరానికి వచ్చి ఈ అమ్మాయికి జ్ఞానం ఉండదండి. దేవాలయం యొక్క విలువ, దేవుని మందిరం యొక్క విలువ ఎవరికి తెలియదంటే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు యూదులు ఏం చేస్తున్నారంట? కుట్రలు చేస్తున్నారంట. ఎవరి మీద?
పౌలు గారు అంటాడు. ఆయన యూదులు అంటే ఈ రోజున మన కొంప కూల్చేది ఎవరో తెలుసా అండి? మన కొంపలు కూల్చేది ఎవరు? సంఘాన్ని పాడు చేసేది ఎవరు? ఈ రోజున జీవితంలో గలిబిలి చేసేది ఎవరు? కుటుంబంలో కర్తలు తీసుకొచ్చేది ఎవరు అంటే ఎవరో కాదు. నువ్వు ఎవరైతే నీ చుట్టూ ఉన్నారో, ఎవరైతే నువ్వు నమ్ముతున్నావో, ఎవరైతే స్నేహితులు అనుకున్నావో, ఎవరైతే బంధువులు అనుకున్నావో, ఎవరైతే ఫ్రెండ్స్ అనుకున్నావో, ఇదిగో వాళ్ళే నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ సంసారాన్ని. బయట వాళ్ళు ఎవరు బాడు చేయరు. బాడు చేసి బయట నుంచి ఎవరు రారని ప్రత్యేకంగా పైన దిగొస్తారనుకున్నారు. అసలు లేదు. పౌలు గారు అంటాడు, ఇదిగో యూదుల కుట్ర వల్ల నేను శోధించబడ్డాను. పౌలు గారికి శోధన ఎవరి ద్వారా వచ్చేయండి బాబు అంటే ఆడ కూడా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే. ఎవరు? యూదులు ఎవరు? వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే, వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళే, వాళ్ళు ప్రభువుని ఆరాధించే వాళ్ళే. వాళ్ళే పౌలు గారి కుటుంబాన్ని ముంచి పాడేశారు. పౌలు గారి కుటుంబం కాదు, పౌలు గారి జీవితాన్ని శోధన పాలు చేసేసారు, సమస్యల పాలు చేసేసారు, అగాధంలోకి నెట్టేస్తున్నారు. అంటాడు ఆయన, యూదుల కుట్ర వలన నేను శోధించబడుతున్నాను. నా ప్రియ దేవుని ప్రజలారా, నీ వ్యక్తిగత జీవితంలో ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఆలోచించాల్సింది ఏమిటంటే, పౌలు గారికి శోధనలు వచ్చాయట. ఎవరి ద్వారా అంటే సొంత వారి ద్వారానే, యేసుక్రీస్తు ఎరిగిన వారి ద్వారానే. అయితే మరి ఏం చేశాడు ఈయన అంటే, శోధనలు వచ్చినప్పుడు 4 ఎక్కువ తాగాడండి. చెప్పండి. శోధనలు వచ్చినప్పుడు ఏట్లోకి వెళ్ళాడా? ఎక్కడికి? ఏట్లోకి ఎందుకు? ఏంటండి? శోధనలు వచ్చినప్పుడు అదే జానంపేట బ్రిడ్జి ఎక్కాడండి, కోగిరి బ్రిడ్జి ఎక్కి ఫోన్ చేశారు నాకేమన్నా. ఏంటండి? శోధనలు వచ్చినప్పుడు ఏం చేసావయ్యా పౌలు గారు అంటే, బట్టలు ఎత్తుని వెళ్ళిపోయానండి మా ఇంటికి. వెళ్ళిపోతావా? బట్టలు ఎత్తుని వెళ్ళిపోతావా? శోధన వస్తే అంటే, శోధన వస్తే బైబిల్ బట్టలు ఎత్తుకు వెళ్ళిపోమని చెప్పిందండి. మరి ఏం చేయాలా? శోధన వస్తే చేలోకి వెళ్ళి డబ్బా తీసుకున్నానండి. ఏ డబ్బా? థమ్సప్ డబ్బా కాదు. వీడికి పోయే కాలం వచ్చి శోధన వస్తే ఏంటండి అంటే, ఈయన అంటాడు, శోధన వచ్చినప్పుడు, చదువుతారా వాక్య భాగాన్ని? 123వ పేజీ అండి, 20వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 19వ వాక్యం అండి. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు. చూడండి, శోధనలు వస్తే ఏం చేయాలంటే, శోధనలు వచ్చినప్పుడు మందిరం మానేస్తారు. కారణం ఏంటంటే, మనసు కఠినమైపోతుంది కొంతమందికి. ఏమవుతుంది చెప్పండి అంటే, నేను చెప్తేనే నిజమా? అది నేను చెప్పండి అంటే చెప్పరా? నోట్లోంచి మాట బయటకు కదా. చలి దెబ్బ ఏమైనా తగిలిందండి? గట్టిగా చెప్పొచ్చు కదండి. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రక్షింపనేరకునట్లు ఆయన హస్తము మీ విషయంలో కొరచ కాదు. ఆమేన్. అదే మాట మీ పక్క వాళ్ళకి చెప్పండి. రక్షింపనేరకునట్లు ఆయన హస్తము మీ విషయంలో కొరచ కాదు. వాళ్ళేమన్నారు చెప్పారండి. శోధనలు వచ్చినప్పుడు ఈ పెద్ద ఆయన ఏమంటాడు అంటే, నేను మనసు కఠినం చేసుకునే వాళ్ళు కొంతమంది కనిపిస్తుంటారు, ఆరాధన మానేసుకునే వాళ్ళు కొంతమంది కనిపిస్తారు. సమస్యలు వచ్చాయని, సమస్యలు ఈ ప్రారంభమయ్యాయని ఈ రోజున కనీసం ఏ మాత్రం కూడా దేవునికి దూరం అయిపోయేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ పెద్ద ఆయన, నేను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో. చూడండి, అంటే ఈయనకి శోధనలు వచ్చినప్పుడు ఏమైపోతాడంట? కన్నీళ్ళు వచ్చేస్తాయి, ఇంకా ఎక్కువైపోతుంది. ఏంటది? వినయం. ఏదండి? వినయం, విధేయత ఏమైపోతాయి? అప్పుడు ఇంకా ఆ పాలు పెరిగిపోతాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతాయి. అప్పుడు ఆ మామూలు సమయాల్లో అన్నారనుకో, ఇంకా ఎక్కువైపోతుంది. శోధన వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వినయము, విధేయత, ఆ లోబడే గుణము, కన్నీళ్లు ఎక్కువైపోతాయి. మనవాళ్ళకి అసలు ఎండిపోతాయి. ఇట్లా ఏమవుతాయండి? కన్నీళ్ళు వస్తాయా? అసలు ఏంటి ఏంటి యాడని యాడి వరదాని తర్వాత యాడయ్యా ఇవన్నీ అని కన్నీళ్ళు వెళ్ళిపోతాయి. అసలు రెక్లెస్గా మాట్లాడతారు. చాలా అదోలాగా ఫేస్ అదోలా పెడతారండి. ఏది? ఆ ఆనవగాయ సరిగా పెరగకుండా ఇట్లా పెడుతుండే మూతి ఆనవగాయ ఆ మాదిరిగా ఫేస్ ఉంటుందండి. సగం పెరిగి సగం బయటకు వచ్చి సగం లోపల పడుతుంది ఆనవగాయ. చూడలేదు ఎప్పుడు? ఆ మాదిరిగా ఫేస్ పెట్టుకునండి అండి. అట్లా విచిత్రంగా కనపడుతుంటారు కొంతమంది శోధనలు వచ్చినప్పుడు. కానీ పౌలు గారు అంటాడు, పూర్ణమైన వినయంతో కన్నీరు విడుచుచు నేను అలాగూ ప్రభువుని. అంటే
శోధనలు వచ్చినా, కుట్ర చేసేవాడున్నా, కుతంత్రాలు పనేవాడున్నా, మాయలోనికి నేను తీసుకెళ్ళిపోయేవారున్నా, నిన్ను వేధించేవారు, బాధించేవారు, నీ మీద కుట్రలు చేసేవారు నీ చుట్టూ ఎంతమంది ఉన్నా నువ్వు చేయాల్సింది ఏంటంటే పూర్ణమైన వినయముతో కన్నీరు విడుచుచు ఆయన్ని సేవించుచూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ గారు, అది సాధ్యమయ్యే పని కాదండి. అలా ఎలా కుదురుతుందండి? ఎట్ట కుదురుతుందండి? అలా ఎవరైనా చేస్తారా? అన్ని సమస్యలు వస్తున్నప్పుడు, శోధనలు వస్తున్నప్పుడు వినయం ఎలా వస్తుంది, విధేయత ఎలా వస్తుంది, ఇంకా కన్నీళ్ళట్లో వస్తాయి మీరు చెప్పినట్టుగా అంటే అక్షరాల అలా నీ జీవితంలో నువ్వు చేయగలిగితే సమస్యలు పెరిగే కొలది, శోధనలు ఎక్కువయ్యే కొలది, కుట్రలు చేసేవాళ్ళు, వేధించేవాళ్ళు, నీ జీవితాన్ని నవ్వులు పాలు చేసేవారు, ఈ రోజున అన్ని సమస్యల్లోనికి నిన్ను తీసుకెళ్ళిపోయేవారు నీ చుట్టూ కనిపిస్తున్నా దేవుని పాదాల చెంత మోకరించి కన్నీరు విడుచుచు పూర్ణమైన పట్టుదలతో వినయ భావం కలిగి ఆయన్ని సేవించే వ్యక్తి అయితే లేఖన భాగాలు చెబుతున్నాయి. ఆయన అంటాడు, మధ్యలో అపాయాల మధ్యలో ఆయన తప్పించాడు, ఇక మీద నా కొరకు నీతి కిరీటం, జీవ కిరీటం అంటాడు. మొదటిగా విన్నాం, దేవుణ్ణి మనం సేవించే వారం అయితే సింహాల భూమిలో నుంచి కూడా బయటకు వచ్చేస్తాం, దేవుడు మనం రక్షిస్తాం. రెండవదిగా నిత్యము మనం శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఎలాంటి వ్యాధులు వచ్చినప్పుడు, ఎలాంటి కుట్రలు మన మీద చుట్టూ వాళ్ళు పన్నుతున్నారని తెలిసినా కానీ మనం దేవుని వైపు చూస్తూ ఇంకా వినయం కలిగి, ఇంకా విధేయత కలిగి, కన్నీరు విడుచుచు ప్రభువుని సేవించే వారమైతే అక్షరాల మన కొరకు జీవ కిరీటం దేవుడు సిద్ధపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట కూడా అని చెప్పి ముగించేస్తాం. చదువుతారా? 24:19-15 యెహోషువ గ్రంథం, పేజీ నెంబర్ చెప్పండి. 24వ అధ్యాయం కాదండి, 24వ అధ్యాయం లేదా? నేనే పొరపాటు చెప్పానా? 136వ పేజీ అంటండి, చదవండి. 197 అంటండి, అంతేనండి. 24:15 యెహోవాను సేవించుట మీ దృష్టికి లాభం లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. ఆయన ఆరాధించడం, ఆరాధనలు పోవడం, తెల్లబట్టలు వేసుకోవడం, ఈ రకరకాల ఈతపాయలు లేదంటే తాటిమట్టలు చాలా మానేసి ఓ ముడేసుకోవడం, ఇలా ఉండడం, అన్ని కట్టుకుని అన్ని వదిలేసుకుని ఇలా ఉండడం ఏమాత్రం కూడా లాభదాయకం కాదు, ప్రయోజనం లేదు అని మీకు అనిపించినా మీరు ఎవరిని సేవించాలనుకుంటారో సేవిస్తారు. యెహోషువ అనే పెద్ద ఆయన అంటారు. ఆ పెద్ద ఆయన జనమందరూ ఉన్నారు, ఇశ్రాయేలు సమూహం అంతా. ఇందులో కొంతమంది దేవుని భక్తిగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది అవసరాల కొరకు ఆరాధించే వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది ప్రార్థనా సహాయం కొరకు ఆరాధించే వాళ్ళు, ఇలా పలు రకాల ప్రజలు ఉన్నారు. మరి కొంతమంది ఆరాధన చేయకుండానే, సరే ఏదో ఉన్నాం కదా, దేవుడి మీద ప్రేమ లేకుండానే, దేవుడు అంటే విశ్వాసం లేకుండానే జనంలో ఉన్నారు కొంతమంది. యెహోషువ గారు అంటాడు, అబ్బాయి యెహోవాను సేవించడం మీకు కీడని తోస్తే, ఆయన్ని సేవించడం, ఆరాధించడం కీడని తోస్తే మానేసేయండి. లేదా పూర్వం మీ పితరులు ఆరాధించేవే నది అవతల దేవతలు, ఇంకా అమోరీల దేవుళ్ళు, ఆ ఆనందాన్ని ఆరాధించాలనుకుంటే వాటిని కూడా ఆరాధించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తి అనేది బలవంతంగా అబ్బించేది కాదు, అబ్బదు కూడా. మనం అబ్బిందామన్నా అబ్బదండి. భక్తి అనేది బలవంతంగా అబ్బేది కాదండి. అందుకు పెద్ద ఆయన ఏమంటాడంటే, అరే బాబు మీ ఇష్టం, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నాడు, మీ ఇష్టం, మీరు ఎవరిని సేవిస్తారో, మీరు ఎవరిని పూజిస్తారో, ఎవరిని కొలుస్తారో, ఏం చేస్తారో, విగ్రహాల ముందు మోకరిల్లుతారో, లేదంటే అక్కడ బలిచ్చి తింటారో, మీరు ఏం చేస్తారో, లేదంటే మీ తలకయ్యి అక్కడ తెగొట్టుకుంటారో సావండి. నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా మీరు ఒకసారి ఆలోచన చేస్తే మీ వ్యక్తిగత జీవితాల్లో చాలా మందికి దేవుణ్ణి ఆరాధించడం, ఉదయాన్నే ప్రభు మందిరానికి రావడం, ఎంతగా ఇబ్బంది పడడం, ఇన్ని విషయాలు ఆపుకోవడం, పనులు ప్రక్కన పెట్టుకోవడం, ఇంకా ఇతర కార్యక్రమాలన్నిటికీ బ్రేక్ చేసుకుని దేవుని మందిరానికి వచ్చి ఇలా ఆరాధనలో ఉండడం కొంతమందికి ఇబ్బందిగా అనిపించినా, మరి కొంతమందికి కష్టంగా అనిపించిన లేఖన భాగాలు పెద్ద ఆయన అంటాడు, యెహోవాను నేనైతే సేవిస్తాను. నేను ఇంటి వారు లేకపోతే పక్కోళ్ళ ఎవరండి? నేను నా ఇంటి వారు. ఇక్కడ మరో మాట చెప్పి ముగించేస్తాను. ఏ కుటుంబం అయితే ఇంటి వారు అందరూ కలిసి ప్రభువుని సేవిస్తారు, ఏ ఇంటి వారు అయితే
వాళ్ళంతా కలిసి ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడతారు. ఏది? భర్త వస్తే భార్య రాక, భార్య వస్తే భర్త రాక, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రాక, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రాక, ఇలాంటి వ్యవహారాలు కాకుండా ఎవరైతే కుటుంబంగా ఈ పెద్ద యెహోషువ గారు అంటున్నారే ఆయన మాదిరిగా నేను నా ఇంటి వారు వాళ్ళలా తగలడినా వీళ్ళలా తగలడినా వాళ్ళెట్లు సచ్చినా వాళ్ళు ఆరాధించకపోయినా వాళ్ళు మానేసుకున్నా ఇది పెద్ద కష్టం, అయినా ఎంత ఇబ్బంది ఏంటి, ఇలా కాదు అలా కాదు అని రకరకాల విషయాలు వాళ్ళ మనసులో ఆలోచించుకుని యెహోవాను సేవించడం కీడని వారికి తోసి వారికి ఏం సచ్చినా నేను నా ఇంటి వారైతే యెహోవాను ఆరాధిస్తాము సేవిస్తాం అంటారు కదా ఈ పెద్ద ఆయన. ఇలా ఎవరైతే సేవిస్తారో అంటే చుట్టూ జరిగే విషయాలు, చుట్టూ ఆరాధనకి వెళ్ళని వారు, చుట్టూ ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేసేవారు, చుట్టూ బైబిల్ అంటే పట్టించుకోని వారు, చుట్టూ ఎలాంటి వ్యక్తులున్నా నీవు నీ ఇంటి వారు యెహోవాను సేవించేదానికి ఆరాధించేదానికి మక్కువ చూపించినట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? యెహోషువ మొదటి అధ్యాయం, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం. దిగులు పడకము జడియకము, నీవు నడుచు మార్గమంతట్లోని దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉండు. ఎవరైతే కుటుంబంగా దేవుణ్ణి సేవిస్తూ ఆరాధిస్తారో వారి విషయంలో దేవుడు చెబుతున్న మాటలు ఏంటంటే బ్రతుకు దినములనిట వారి ఎదుట ఏ మనుషుడు విరోధంగా నిలవలేడు. రెండవదిగా మోషేను గౌరవించినట్లుగానే, మోషేను గొప్ప చేసినట్లుగానే యెహోషువ గారిని కూడా దేవుడు ఏం చేస్తాడట? గొప్ప చేస్తాడట. మరో ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే నీవు నడిచే మార్గం అంతట్లో నేను నీకు తోడుగా ఉంటాను. ప్రియ దేవుని ప్రజలారా, ఒకటి దేవుణ్ణి సేవిస్తే సింహాల బోన్లో నుంచి అయినా క్షేమంగా బయటికి రావచ్చు. రెండవది దేవుని ఎలాంటి శోధన మధ్యలో కుతంత్రాలు కుట్రలు చేసేవారి మధ్యలో కూడా వినయం కలిగి విధేయత కలిగి కన్నీళ్లు విడుస్తూ ఆయన్ని సేవిస్తే నిశ్చయంగా జీవ కిరీటాన్ని మనం ధరించుకోవచ్చు. మూడవదిగా మన వ్యక్తిగత జీవితాల్లో మన కళ్ళ ముందు ఉన్నవారు ఎవరెవరిని ఆరాధిస్తున్నా, ఎవరెవరిని పూజిస్తున్నా, ఎవరెవరిని మాయలో పడిపోయి ఎవరిని ఈ రోజున దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా అలాంటి వ్యక్తులు ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నా నీవైతే నీ కుటుంబంగా నీవు దేవుణ్ణి సేవించే వ్యక్తివైతే లేఖన భాగాలు చెబుతాయి నీ బ్రతుకు దినములన్నిట ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీ మార్గములన్నిటిలో నువ్వు వర్ధిల్లుతావు. నిశ్చయంగా మోషేకు తోడైనట్లుగా ఆయన నీకును నీ కుటుంబానికి తోడై ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ వారు అక్కడే మోకరించండి. ప్రభు పాద సన్నిధిలో విన్న వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనతో ఆరాధన ముగించుకోబోతున్నాం. నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, జీవము గల దేవుణ్ణి సేవిస్తున్న దానియేలు నీ దేవుడు నిన్ను రక్షించాడా? రక్షించాడు. ఈ రోజున యెహోవాను సేవించుట ఎంత ఆశీర్వాదకరము, దేవారాత్రము నిత్యము ఆయన సేవించుట ఎంత దీవెనకరమో ఒక్కసారి గమనించండి. మూడు విషయాలు. ఒకటి, ఆయన్ని సేవిస్తే సింహాల బోనులో నుండి కూడా బయటకు రావచ్చు. ఎలాంటి సమస్యల్లో పడిపోయినా, ఎలాంటి మాయలో పడిపోయినా, ఎలాంటి వలలో కూరికిపోయినా, ఎలాంటి బంధకాలు నిన్ను బంధించినా, ప్రాణాంతకమైన పరిస్థితుల్లో నుంచి కూడా నిన్ను బయట పడవేయగలిగిన అనుభవం ఏమిటో తెలుసా? నిత్యము యెహోవాను సేవించుటయే. నిత్యము యెహోవాను సేవించుటయే. రెండవదిగా కుట్రలు కుతంత్రాలు, పలు రకాల శోధనలు, పలు రకాల సమస్యలు, నీ చుట్టూ నిన్ను వేధించి బాధించేవారు, నీ సమస్యలు చూసి నవ్వుకునేవారు, సమస్యల పాలు చేసేవారు నీ కళ్ళ ముందు కనిపిస్తున్నా నీ మనసు అయితే కఠినం కాలాలి. ఇంకా నీ మనసు మెత్తనవ్వాలి. వినయ కలిగి విధేయత కలిగి కన్నీరు విడుస్తూ ఆయనను సేవించడానికి నువ్వు ఎల్లవేళలా సిద్ధముగా ఉండాలి. నీ సమస్యలు ఎక్కువై కొలిది నీ మనసు కఠినమైతే నీవు లోకస్తుడివే కానీ ఆత్మీయుడు కాలేవు. నీ సమస్యలు కొత్తలు కుతంత్రాన్ని చుట్టూ ఎక్కువై కొలది నీ మనసు ఇంకా పెడుసుగా తయారవుతుంది అంటే నువ్వు లోకస్తురాలువే కానీ ఆత్మీయురాలు కాదు. నేలలో పడిన రాయి దొర్లుకుంటూ 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 నున్నగా తయారవుతుంది.
యూదుల కుట్రల వలన పౌలు గారు ఏమంటాడు తెలుసా? నేను ఇంకా పూర్ణ వినయభావంతో కన్నీళ్లు విడుస్తూ మీ మధ్య ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఏ మాత్రం ఆగిపోలేదు, ఆత్మీయంగా వెనకబడిపోలేదు, సేవా పరిచయం కుంటుపరుచుకోలేదు, యేసుక్రీస్తు సాక్ష్యాన్ని పంచడం మానేలేదు, చేస్తానే ఉన్నాడు. కుట్రలు కుతంత్రాలు ఎక్కువైంది. అంటే ఏ సమస్యలు ఎలా ఉన్నా నీవు యెహోవాను ఆరాధించే వ్యక్తివైతే, ఆరాధించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయక ఆయన్ని కొలిచి పూజించే వ్యక్తివైతే, ఇదిగో లేఖన భాగాలు చెబుతున్నాయి, నీతి కిరీటం నీ కొరకు దాచబడుతుంది, జీవ కిరీటం నీ కొరకు సిద్ధపరచబడుతుంది. నా దేవుడు సేవించే వారికి శివ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. మూడవదిగా మరో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నేను నా ఇంటి వారు అంటాడు పెద్ద ఆయన యెహోషువ గారు. ఇంటి వారు ఎందుకు వచ్చారు మధ్యలోనికి అంటే, ఇంటి వారితో కలిసి ఆరాధిస్తే, ఇంటి వారితో కలిసి ప్రభువును పూజిస్తే. నా ప్రియ దేవుని ప్రజలారా, నిర్లక్ష్యం చేయకండి, కుటుంబంగా దేవుని సందులో ఉండండి, ఆయన్ని సేవించండి. అలా చేస్తే మనం నడిచే మార్గం అంతటిలో ఆయన తోడుగా ఉంటాడట, మన మార్గాలు వర్ధిల్ల చేస్తాడట. ఏ మనుషుడు బ్రతుకు దినములనుట మనకు విరోధంగా నిలవకుండా చేస్తాడట. ప్రభు ఇంతవరకు ఈ ఆరాధన భారం ఎత్తి నడిపించినందుకు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు క్లుప్తంగా బిగ్గరగా ప్రార్థన చేయండి. గడిచిన కాలమంతా కూడా ప్రభు మీ కృపలో దాచారు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన నీకు స్తోత్రాలు. ఈ పునరుత్థానపు ఆదివారపు ఆరాధనలో తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభు. మీ ప్రజలందరినీ సమకూర్చిన తండ్రి అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభు. మీ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన ఘనకార్యాలు మరొకసారి ప్రభు ఎరడు చేశారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయినా అయ్యా దానియేలు గారి జీవితంలో మీరు చేసిన ఘనకార్యం కొరకు స్తోత్రాలు ప్రభు. మిమ్మల్ని సేవించాడు తండ్రి, నీకు స్తోత్రాలు. చెడుతనాన్ని విసర్జించి ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి. కుడుకుని ఎడమ గారి తొట్టెలుగా ప్రభు మీరు చూస్తున్న ప్రభు నా తండ్రి దానియేలు గారిని ప్రభు మీరు దర్శించి ప్రభు అయ్యా సింహాల బోల నుంచి తప్పించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మీరు తప్పించారయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ఆనాడు తప్పించే దేవుడు ప్రభు, ఈనాడు కూడా మీరు తప్పిస్తూ వస్తున్నారయ్యా మా జీవితాల్లో ప్రభు. అయ్యా సింహాలు లాంటి తండ్రి మనుషుల మధ్యలో మీరు జీవిస్తున్నామయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభు. మీరు అనుక్షణం మమ్మల్ని తప్పిస్తూ ప్రభు, మీ కృప మమ్మల్ని ఆవరిస్తూ తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. యెహోషువ గారి జీవితంలో ప్రభు మీరు ఘనకార్యాలు చేశారు. యెహోషువ మీ ఎదురు ఏ మనుషులు నిలవలేదని మీరు చెప్పిన మాట కొరకు స్తోత్రాలు తండ్రి. కుటుంబాలకు కలిసి ప్రభు మిమ్మల్ని సేవిస్తే, మిమ్మల్ని ఆరాధిస్తే, పూర్ణమైన మనసుతో ఆరాధిస్తే ఏ మనుషులు మీరు నిలవలేదని మీరు చెప్పారు తండ్రి. ఆనాడు యెహోషువతో చెప్పారు, ఈనాడు మాతో కూడా చెబుతున్నారు అయ్యా మీరు. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఆనాడు నా దేవుడు, ఈనాడు కూడా సర్వయుగంలో సజీవుడు అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. శ్రమలు వచ్చినప్పుడు అయ్యా కృంగిపోతము కాదు కానీ తండ్రి నీకు స్తోత్రాలు. శ్రమలు వచ్చినప్పుడు తండ్రి అంతకందుకు తండ్రి కన్నీరు కారుస్తూ ప్రభు మీ పాదాల చేత మిమ్మల్ని వేడుకుని తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ అయ్యా మీరు దర్శించండి ప్రభు, నీ వందనాలు చెల్లిస్తున్నారు. అయ్యా కూడి వచ్చి ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎవరైతే ప్రభు ఏ సమస్య తొడుగు పెట్టినారో సన్నిధిలో ప్రభు అయ్యా ఒక్కొక్క సమస్య, కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య ప్రభు వారందరినీ ప్రభు ఇప్పుడే తండ్రి మీ దైవ హస్తాన్ని చాపి తండ్రి దర్శించు ప్రభు. ఒక్కొక్కరు ప్రభు నా తండ్రి నిండైన మీ కృప దయచేయి తండ్రి. వారి జీవితాలు మేలుతో నింపమని వేడుకుంటున్నాను నాయన. నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. సజీవ సాక్ష్యాలు ప్రభు మా మధ్య మీరు ఉంచండి ప్రభు. దైవ సేవకులు ప్రయాణాల్లో ప్రభు మీ కృప తోడుగా ఉంచి జరుగుతున్న 2 ఆరాధనలు తండ్రి మహిమకరంగా జరిగించండి. పరిశుద్ధాత్ముడు ఆ 2 ఆరాధనలో కూడా తండ్రి మీ నామం తండ్రి అయ్యా వెల్లడి చేసే బిడ్డగా ఉంచండి ప్రభు. మీరు సూటిగా ధ్యానిగా మాట్లాడి మహిమ పొందమని అన్ని విషయాల్లోనూ మీ బిడ్డలందరికీ తండ్రి మీ కృప తోడుగా ఉంచి మీ ఆలోచన నుంచి నడిపించి మీ దివ్యనామానికి మహిమ తెచ్చుకోనమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు ఈ ఆరాధనలో పాలు పొందిన వారందరికీ నిత్యము యెహోవాను సేవించి నిండైన దీవెనలు పొందుకోవాలని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న వారికి ఆయన కృపా సమాధానములు సదా తోడి నడిపించును గాక. ఆమేన్.